యా అధిక లాభాల ఆశ చూపి కోట్లలో దోపిడీ. దయచేసి ప్రజలందరూ కూడా నేను ఒకటే విషయం చెప్తున్నాను, మీరు ఒక 5 లక్షల రూపాయలు పెట్టండి, మీకు 5%, 10%, 12% వడ్డీ ఇస్తాం, నేను షేర్ మార్కెట్లో పెడుతున్నాను, దాని ద్వారా డబ్బులు వస్తాయి, మీరు డబ్బులు పెట్టండి అని చెప్పేసి అంటే కనుక దయచేసి అలాంటి మాటలకు మోసపోకండి. చాలామంది కూడా ఈ విధంగా నేను షేర్ మార్కెట్లో డబ్బులు పెడుతున్నాను, నాకు డబ్బులు కావాలి, మీరు నాకు డబ్బులు ఇస్తే నేను 10%, 12%, 8% మీకు వడ్డీ ఇచ్చేస్తా అని ఎవరైతే మోసపూరిత మాటలు చెప్తారో దయచేసి వారిని నమ్మకండి. ఎందుకంటే అవంతా కూడా సైబర్ మోసాలే, అవన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమే జరుగుతూ ఉంటుంది. సో షేర్ మార్కెట్ రియల్ ఎస్టేట్ పేరిట 11 కోట్లకు టోకరా, 5% వడ్డీతో లాభాలంటూ వ్యాపారవేత్తకు 7 కోట్ల టోపీ. నౌకాదళ మాజీ అధికారి నుంచి 2.42 కోట్లు కొట్టేసినటువంటి కేటుగాలు సైబరాబాద్ ఈవోడబ్ల్యూలో 2 వేర్వేరు కేసులు నమోదు అంటూ చూస్తాం. దయచేసి అధిక వడ్డీ అని ఎవరన్నా కానీ, అది రియల్ ఎస్టేట్ అన్నా కానీ, లేదంటే ఇంకా షేర్ మార్కెట్ అన్నా కానీ, ఇంకా రకరకాల మార్కెట్లు అన్నా కానీ దయచేసి వాటిని నమ్మకండి. అదంతా కూడా ఒక నెట్వర్క్ ద్వారా జరుగుతూ ఉంటుంది. ఒక ఏదైతే మల్టీ లెవెల్ మార్కెటింగ్ నెట్వర్క్ ద్వారానే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మన ఫ్రెండే పెట్టిండు అనుకుంటాం, మళ్ళీ ఎవరో ఉండరు అక్కడ, మన దోస్తులే ఉంటారు. అరే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ చేస్తున్నాడు, ఇంత వస్తున్నాయి, వాడు ఇల్లు ఉన్నాడు, అది కొన్నాడు అని చెప్పేసి మొత్తం అని చూపిస్తారు. చూపించేసి మనకు ఆశ కల్పిస్తారు. మనం ఏం చేస్తాం, 5 లక్షలు ఫస్ట్ మన దగ్గర 5 లక్షలు పెడతాం. సో ఒక 2 నెలలు మనకు వడ్డీ వస్తుంది. రాగానే ఏం చేస్తాం, మనం బయట నుంచి ఒక 3%కో 4%కో లేకపోతే ఎంతో కొంతకి ఆ వడ్డీకి తీసుకొస్తాం. మళ్ళీ ఒక 10 లక్షలు తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి ఇస్తాం. వాళ్ళకైనా ఒక 2 నెలలు మళ్ళీ వడ్డీ ఇస్తారు. ఇవ్వగానే ఇక 4వ నెల నుంచి 5వ నెల నుంచి మీకు ఆ వడ్డీ రాదు, ఏమి రాదు, షేర్ మార్కెట్ లాస్ అయ్యిండు, ఆగండి, నెల రోజులు ఆగండి అని చెప్పుకుంటా ఇదే పరిస్థితిలో ఉంటారు తప్ప ఏమైనా. దయచేసి ఇలాంటి అధిక వడ్డీ పేరుతోటి కనుక మీకు ఎవరైనా చెప్తే దయచేసి అది మోసమనే అనుకోండి, అంతే తప్ప వాస్తవంగా మనిషి ఆశాజీవి. ఎవరైనా ఇప్పుడు ఇంత చెప్తున్నా ఎక్కడో ఒక దగ్గర మనం, ఎందుకంటే మనం డబ్బుకు దాసోహం కదా, మనిషి యొక్క సైకాలజీ అట్లుంటుంది. మనం ఎంత చెప్పినా వినం, మనం మోసపోతూనే ఉంటాం. మనం ఎంత చెప్పినా వినం, మనం చెప్పి కూడా మోసపోతూనే ఉంటాం. ఇది చాలా అంటే మనిషి యొక్క సైకలాజికల్గా వీక్ ఉంటాడు, అదే పరిస్థితి. దయచేసి అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం.